వీర హనుమాన్. తరువాయి భాగం. రామనామం జపంతో హనుమంతుడు గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మొచ్చి, హనుమ, కలియుగం ప్రవేశించబోతున్నది. కలి నీకు సరిపడడు. ఈ యుగాలకు అతీతంగా ఉండే క్షీరసాగరానికి వెళ్ళు అని హెచ్చరించి వెళ్ళాడు. క్షీరసాగరంలో శేషుపానుపై పవలించి ఉండే విష్ణు దగ్గర తుంబుర నారదులు సదా సంగీతం వినిపిస్తూ ఉంటారు. నారదుడు మహతి వీణ మీడుతూ గొప్ప భక్తి భావనలు గల కీర్తనలు పాడుతుంటాడు. తుంబురుడు అతడిపై పోటీ పడుతూ హయగ్రీవ వీణపై మృదంగం ధ్వనులు కూడా తెప్పిస్తూ కట్టుదిట్టమైన శాస్త్రీయ గానం తాళప్రధానంగా వినిపిస్తూ ఉంటాడు. వారిద్దరూ ఎవరికి వారు తానే గొప్ప సంగీతవేత్తననే గర్వంతో అసూయ ద్వేషాలు ప్రబలంగా పెంచుకుంటూ వచ్చారు. చీటికి మాటికి పోటీ పడుతూ సంగీతం కట్టిపెట్టి దూషణ చీత్కారాలతో వీణలను గదాయుద్ధాలుగా ఎత్తి కోట్లాడుకోవడమే కాకుండా మాలో ఎవరు గొప్ప, మీరు చెప్పి తీరాలి అని విష్ణువుని వేధించసాగారు. విష్ణువు వాళ్ళను సముదాయించలేక యాగనిద్రలోకి జారుకున్నప్పటికీ ఇద్దరు చెరోచెవి దగ్గర నోళ్లు పెట్టి పాడి మాలో ఎవరు గొప్పవాడో చెప్తావా చెప్పవా, చెప్పే వరకు వదిలేదు లేదు అని మరింత వేధిస్తూ వచ్చారు. విష్ణువు విసిగిపోయి, మీ సంగీతంతో నేను పరవశించిపోయి యోగ నిద్రలో పడుతూ లేస్తూ ఉంటున్నాను కనుక నేను సరిగ్గా చెప్పలేను. గంధమాదన పర్వతం మీద ఒక కోతి ఉన్నది. రాముడు పిలుస్తున్నాడని చెప్పి ఆ కోతిని ఇక్కడికి తీసుకురండి. అతన్ని మీ గొప్పలు సరిగ్గా గుర్తించి చెప్పగలడు అని వాళ్ళని పంపించాడు. తుంబుర నారదులు విస్తుపోయి ఒకరికొకరు కొరకొరా చూసుకుంటూ గంధమాదన పర్వత ప్రాంతం చేరుకుంటుండేసరికి హనుమంతుడు ఏకదారగా చేస్తున్న రామనామ జపం ఓంకారనాదంగా వినిపించింది. తుంబుర నారదులు పర్వతం మీదకు వెళ్లి హనుమంతుడి సమీపంలో నిల్చున్నారు. హనుమంతుడు కళ్ళు మూసి రామనామాన్ని స్థాయి హెచ్చిస్తూ తగ్గిస్తూ స్వరయుక్తంగా గానం చేస్తున్నట్టు జపిస్తున్నాడు. ఆ జపంలో అనేక రాగాలు వినిపిస్తున్నవి. ఆ రాగాల సమ్మేళనంలో అనేక భావాలు కలుగుతున్నవి. రామ అనే రెండు అక్షరాలే అనేక తాళగతులతో లయనియాసం చేస్తున్నాయి. తుంబుర నారదులు ఆ అపురూప గానానికి ఆశ్చర్యపోయారు. వచ్చిన పని మరిచారు. హనుమంతుడు గొప్ప నాదోపాసకుడని గ్రహించారు. సాహిత్యం కంటే శాస్త్రం కంటే గాత్రమాధుర్యం ఎంతో గొప్పదో తెలుసుకున్నారు. వాళ్ళు కూడా పరవశించి హనుమంతుడితో కలిసి రామజపం చేశారు. హనుమంతుడి గంభీర మంద్ర గాత్రంతో వాళ్ళ గొంతులు కలవక అపశృతి కలిగి హనుమంతుడు కళ్ళు తెరిచాడు. ఒళ్ళు మరిచి కళ్ళు మూసి రామస్మరణ చేస్తున్న తుంబుర నారదులు అతడికి కనిపించారు. హనుమంతుడు దిగ్గున లేచి వారి పాదాలు పట్టి కళ్ళకద్దుకున్నాడు. తుంబుర నారదులు తెప్పరిల్లి కాళ్ళు వెనక్కి లాక్కొని, మహానుభావ, మా కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏమిటి? మేము ఎవరు అనుకున్నావు? తుంబుర నారదులం అన్నారు. మీరెవరైనా కావచ్చు. రామనామస్మరణ చేస్తున్న వారంతా నాకు ఆరాధ్యులే. వారి పాతధూళి నా శిరస్సున చల్లుకుంటాను. అది నాకు తృప్తి, ఆనందము, భాగ్యమును అని హనుమంతుడు అన్నాడు. హనుమంతుడు ఎంత గొప్ప గానకల కోవిదుడో, భక్తి తత్పరుడో గ్రహించి తుంబుర నారదులు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. తర్వాత తాము వచ్చిన పని గుర్తెచ్చుకొని, హనుమంతుడా, రాముడిని తీసుకురమ్మని మమ్మల్ని ఈ గంధమాదన పర్వతానికి పంపాడు. ఆయన క్షీరసాగరంలో శేషతల్పం మీద ఉన్నాడు అని తుంబురుడు అన్నాడు. సీత అతని పాదాలు ఒత్తుతున్నది. లక్ష్మణుడు 1000 పడగల గొడుగు పడుతున్నాడు. భరత శత్రుఘ్నులు అతని భుజాల్ని అంటుపెట్టుకొని ఉన్నారు అని నారదుడు చెప్పాడు. హనుమంతుడు వారి వెంట క్షీరసాగరం చేరుకున్నాడు. గరుత్మంతుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి ఆనందంతో హనుమంతుడి భుజాల మీద చేతులు వేసి యోగక్షేమాలు అడుగుతూ అతన్ని విష్ణువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. హనుమంతుడికి విష్ణువు రాములాగే కనిపించాడు. విష్ణువే రాముడు. రాముడు విష్ణు అవతారం అని గుర్తు తెచ్చుకొని హనుమంతుడు వంగి చేతులు జోడించాడు. విష్ణువు హనుమంతుడితో, హనుమంతుడా, తుంబుర నారదులు పోటీ పడుతున్నారు. నువ్వు వాళ్ళ పాండిత్యం పరీక్షించి తేలుస్తావని నిన్ను తీసుకురమ్మన్నాను. వారిని పరీక్షించే ముందు కాస్త నీ గానాన్ని మాకు వినిపించు అన్నాడు. హనుమంతుడు, రామా రామా, నేను సంగీతవేత్తను కాను. సరిగదా, సరిగమలు కూడా తెలియని కపిని, వాయుపుత్రుణ్ణి. నాది కేవలం గాలిపాట. మహామహుల ముందు పాడే పాటే శక్తిమంతుని కాదు అన్నాడు. హనుమ, ఎప్పుడూ నీతో వచ్చిన చిక్కిదే. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు సూర్యుడి దగ్గర అన్ని శాస్త్రాలు, కళలు, నవ వ్యాకరణాలు క్షుణ్ణంగా నేర్చుకున్నవాడివి. ఎవరో ఒకరు నీ సత్తు నీకు చెప్పేదాకా నీకు ఆవేశం రాదు. నేను చెప్తున్నా కదా, ఇహ పాడు అన్నాడు విష్ణువు. అప్పుడు హనుమంతుడు తన పేరు మొదట హాకారంతో హం అంటూ మంద్ర గంభీర నాదంతో ప్రారంభించి విష్ణువుకు ప్రియమైన హిందోల రాగాన్ని ఆలాపన అందుకున్నాడు. తుంబుర నారదులు ఆ స్వరమాధుర్యానికి, గాత్ర గంభీర్యానికి సంభ్రమాశ్చర్యాలు చెంది నోళ్లు తెరుచుకొని చెవులు రిక్కించి వింటున్నారు. హనుమంతుడు హిందోల రాగాన్ని వైజయంతిగా మళ్లిస్తూ రామనామాన్ని అందుకున్నాడు. రామ అనే 2 అక్షరాలతోనే
స్థాయి భేదాలతో ఎన్నెన్నో తాళగతులతో అనేక రాగాలతో హనుమంతుడు పాడుతుంటే పాలసముద్రం కెరటాలు నాట్యం చేశాయి. వింటున్న వారి గుండెల్లో ఆనంద తరంగాలు పెళ్లిబిక్కాయి. తుంబురు నారదులకు ఎన్నడూ అనుభూతికి రాని భక్తిభావాలు స్ఫురించాయి. హనుమంతుడు తారాస్థాయికి చేరుకున్నాడు. పాలసముద్రం కెరటాలు ఉవ్వెత్తుగా లేచి నక్షత్రాలను కప్పేశాయి. శేషుడు 1000 పడగలు అల్లల్లాడాయి. హనుమంతుడు ఒక్కసారిగా మంద్రస్థాయికి దిగి దేవగంధార రాగాన్ని అందుకున్నాడు. శాంతర సప్రధానమైన ఆ రాగానికి పాలసముద్రం క్రమక్రమంగా పేరుకొని గడ్డగట్టుకుంది. తుంబుర నారదులు హయగ్రీవ, మహితి వీణలు జున్ను ముక్కల్లో పుడకల్లాగా అందులో ఉండిపోయాయి. క్షీరసాగరం మరింత గట్టిగా పాలరాతిలాగా తయారైంది. శేషుడు అందులో నొక్కుకుపోయి ఇబ్బంది పడ్డాడు. విష్ణువు హనుమంతుణ్ణి ఆగమని సైన్య చేశాడు. హఠాత్తుగా ఆగిపోయిన గానంతో తుంబుర నారదులు ఉలిక్కిపడి పాలరాతి మంచుబండాలు ఉన్న సముద్రంలో ఉండిపోయిన తమ వీణలను చూశారు. మీరు పాడి సముద్రాన్ని కరిగించి వీణలు తీసుకోండి అని విష్ణువు ఆజ్ఞాపించాడు. నారదుడి భక్తి సాహిత్యం వల్ల గాని, తుంబురుడి పడికట్టు రాలు సంగీత శాస్త్రం వల్ల గాని పాలరాతి బండ కొంచెమైనా మెత్తబడలేదు. తుంబుర నారదులు లోగడపడ్డ గర్వానికి సిగ్గుపడి తలలు దించుకున్నారు. విష్ణువు ఆదేశం ప్రకారం హనుమంతుడు భూపాల, వసంత, జంగూటి, దీపక మొదలైన రాగాలతో రామనామం గానం చేశాడు. అప్పుడు రాగినులు రూపుదాల్చి నృత్యం చేశారు. హనుమంతుని గానం తారాస్థాయికి చేరుకొని ప్రళయ ప్రకంపనం చేసింది. కైలాసం నుండి శివుడు డమరుకం వాయిస్తూ తాండవం చేస్తూ వచ్చాడు. అతని వెనక పార్వతి, గణపతి, ప్రమదగణాలు వచ్చారు. బ్రహ్మ పద్మాసనం దిగి వచ్చాడు. అతనితో సరస్వతి వీణ వాయిస్తూ వచ్చింది. ఇంద్రాది దేవతలు వచ్చారు. పాల సముద్రం కెరటాలతో ఉయ్యాలూగింది. అప్పుడు క్షీరసాగరం ఒక పెద్ద కళ్యాణ మండపంలాగా కలకల్లాడింది. నవవధూవరులాగా లక్ష్మీనారాయణలు కనిపించారు. సీతారాముల కళ్యాణం ఇలాగే జరిగి ఉంటుందని హనుమంతుడు ఆనంద తన్మయత్వంలో మునిగిపోయాడు. తుంబుర నారదులు వీణలు తీసుకున్నారు. శేషుడు పక్క సర్దుకున్నాడు. అప్పుడు హనుమంతుడు పాడిన రీతి హనుమద్గానం అని పేరుంది. చిరకాలం వర్ధిల్లుతుంది. పండిత పామరులను సమానంగా ఆకర్షించే హృదయాన్ని ఆకట్టుకుంటుంది. అదే కళకు పరమావధి. నారదుడి సంగీతం భావప్రధానమైనది. తుంబురుడి సంగీతం తాళప్రధానమైనది. భావాన్ని తాళాన్ని సమాన్యపరిచేది రాగం. భావరాగ తాళాల్లో 3 సమానమైన రాగం జీవం లాంటిది, రసాత్మకమైనది. మనస్సు మీద దాని ప్రభావం హెచ్చు. హనుమద్గానం రాగ ప్రధానమైనది కావటం వల్ల అది ఎప్పటికీ జయరంజకంగా ఉంటుంది అని సరస్వతీదేవి తీర్పు చెప్పింది. బ్రహ్మ ముందుకు వచ్చి, హనుమంతుడా, నువ్వు ఏ కోరిక లేకుండా చేసినప్పటికీ నీ తపస్సుకు విలువ కట్టగా బ్రహ్మ పదవి కూడా చాలింది కాదు. కానీ అంతకు మించింది లేదు. నువ్వు కాబోయే బ్రహ్మవు. రామనామ జపంతో నీవు చేసిన తపస్సే నీవా పదవిని నిర్వహించక తప్పేది లేదని రాసిపెట్టింది. రానున్న కాలంలో నీ వలన సృష్టి జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు శివుడు ముందుకు వచ్చి, హనుమాన్, ఈ బ్రహ్మదేవుడు సృష్టిలో మంచి వాళ్ళ కంటే చెడ్డవాళ్లే హెచ్చుగా పుడతారు. తాను దేవుణ్ణనే అహంకారం వల్ల, పరిపూర్ణ మానవత్వం మీద గురి లేకపోవడం వల్ల ఇలా జరిగింది. నీవు కోతివైనా నీ ధ్యానంలో రాముడున్నందువల్ల నీ సృష్టిలో రాముడి వంటి పరిపూర్ణ మానవులు, సీత వంటి మానీనులు, లక్ష్మణుని వంటి సోదరులు నిండుగా ఉంటారు. అంతవరకు నీవు విష్ణు సాన్నిధ్యంలోనే ఉండు అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, అవును హనుమాన్, శివుడు సరిగ్గా చెప్పాడు. ఎక్కువ మంది మంచివారి మధ్య కొద్దిమంది దారి తప్పిన వారున్నా వారిని దారికి తీసుకువచ్చే అవకాశం బాగా ఉంటుంది. అది నీ సృష్టిలో జరిగి తీరుతుంది. రాబోతున్న బ్రహ్మకల్పంలో విష్ణువు బొడ్డు నుంచి సరికొత్త బ్రహ్మకమలం విచ్చుకుంటుంది. ఆ పద్మాసనాన్ని బ్రహ్మగా నీవు అలంకరిస్తావు. నీవు భవిష్యత్ బ్రహ్మదేవుడు, సృష్టికర్తవు అని బ్రహ్మవాక్కుగా చెప్పాడు. అందరూ హనుమంతుని మంగళగానం వినిపించమని కోరారు. హనుమంతుడు పవమానసుతుడు భట్టుపాదరా విందుమూలం నిత్య జయమంగళం అని శ్రీరంగంలో మంగళగానం చేశాడు. హనుమంతుడు నారద తుంబుర గరుత్మంతులతో క్షీరసాగరంలో శేషతల్ప సాయి అయిన విష్ణు సాన్నిధ్యంలో లక్ష్మీనారాయణను సీతారాములుగా సేవిస్తూ ఉంటున్నాడు. హనుమంతుడు చిరంజీవి, అతడే కాబోయే బ్రహ్మ. ఇదండి హనుమంతుడి కథలు. ఇక సెలవు. మరిన్ని కొత్త కథలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.